హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అయితే 18,750 రూపాయలు 4వ విడత డబ్బులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు 3 విడతలకు సంబంధించిన డబ్బులు విడుదల చేశారు. రీసెంట్ గా మనకు ఎన్నికల కోడ్ విడుదల చేసేదానికన్నా ముందే మన యొక్క ప్రభుత్వం వారు 4వ విడతకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ చేయుత డబ్బులు జమ కాలేదు. దాదాపుగా 40% మంది మహిళలకు ఈ యొక్క 18,750 రూపాయలు జమ కావడం జరిగింది. మిగిలిన వారికి ఈ యొక్క డబ్బులు జమ కాలేదు. ఎప్పటిలోగా జమ చేస్తారు, అదేవిధంగా ఈ డబ్బులు ఖాతాల్లో జమ కావడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది చూసుకుంటే గనక మనకు ఈ యొక్క డబ్బులు అనేది దాదాపుగా 28 లక్షల మంది మహిళలకు గాను 5,060 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి విడతల వారీగా జమ అవుతూ వస్తున్నాయి. ఎలాగంటే మనకు ఒక 10,000 మందికి గాను 20,000 మందికి గాను బిల్ అనేది పెడతారు గవర్నమెంట్ వారు. అంటే ట్రెజరీ నుంచి మనకు ఆ బిల్లులో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకేసారి డబ్బులు పడతాయి. లేదా బిల్లులో ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఆ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయి ఉంటే గనక ఆ బిల్లులో ఉన్న వారందరికీ పేమెంట్ అనేది ఫెయిల్ అవడం జరుగుతుంది. అంటే హోల్డ్లో పడడం జరుగుతుంది. సో దాదాపుగా 28 లక్షల మంది మహిళలకి జమ చేయాలి కాబట్టి టైం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు ఈ డబ్బులు జమ కాని వారికి మే 5వ తారీఖు వరకు డబ్బులు జమ చేస్తాము అని ఏపీ ప్రభుత్వం వారు తెలిపారు. కానీ మళ్ళీ ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మే 11వ తారీఖు వరకు తేదీనైతే పొడిగించడం జరిగింది. సో ఎలక్షన్స్ ముందుగానే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎవరికైతే ఈ డబ్బులు రాలేదో వారందరి ఖాతాల్లో కూడా మే 11వ తారీఖు వరకు డబ్బులు జమ అవుతూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.